ఒక మనిషి పోతే ఒక ఇల్లు ఏడుస్తుంది, ఒక నాయకుడు పోతే ఒక ఊరు ఏడుస్తుంది. కానీ ప్రజలే కుటుంబంగా బతికిన మనిషి పోతే ఒక ప్రాంతం అనాథవుతుంది. పెద్ది అన్న వెళ్లిపోయిన రోజు నర్సంపేట రోడ్లపై నడిచింది జనసందోహం కాదు, ఆయన సంపాదించుకున్న ప్రేమ. ఊరికి ఉత్తరాన దారి నల్లబెల్లి రైతు కుటుంబంలో పుట్టిన సుదర్శన్ రెడ్డి పదవి కోసం కాదు, తెలంగాణ కోసం రాజకీయాల్లోకి నడిచాడు. 2001 నుంచి ఉద్యమ జెండాను భుజానేసి కేసులు, జైళ్లు, లాఠీలను ఎదుర్కొన్నాడు. ఒక కన్ను చూపు కోల్పోయినా తెలంగాణపై చూపు మాత్రం మళ్ళలేదు. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు పెద్ద అయింది ఆయన పదవి కాదు, ప్రజలు పెట్టుకున్న నమ్మకం. పాకాలకు జలాలు, రైతుకు సాగు, వైద్య కళాశాల, ఆస్పత్రికి మంజూరు, కోవిడ్ వేళ 100 పడకల ఆశ్రయం. ఆయన పనులే ఆయన ప్రచారం. జూలై 31న ఆయన శ్వాస ఆగింది. దుకాణాలు మూసుకున్నాయి, రహదారులు కన్నీటి సముద్రం అయ్యాయి. కుటుంబం విలపించింది, నాయకులు తల వంచారు. వేలాది అడుగులు చివరిసారి పెద్ది అన్న వెంట నడిచాయి. చితిమంటలు ఆయన దేహాన్ని తీసుకెళ్లాయి. పెద్దిని కాదు, నాయకులు వెళ్తారు. ఉద్యమ యోధులు చరిత్రగా నిలుస్తారు.